హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. జీటీ మ్యాక్స్ ఇది ఫ్రాన్స్ వాళ్ళది. ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో అయితే ఆన్లైన్లో తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఒక 1 hour 40 minutes ఉంటుంది. ఒక యాక్షన్ అండ్ క్రైమ్ మూవీ. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, అసలు మనం చూడవచ్చా లేదా, అసలు టైం స్పెండ్ చేయవచ్చా లేదా అనేది నేను సింపుల్గా క్లారిటీగా చెప్తాను, చూడండి. ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇది మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, సోలియా అనే ఒక అమ్మాయి, తనకి ఏంటంటే బైక్ రేసర్ అవ్వాలనేది తనకి డ్రీమ్ అనమాట. రేసర్ అవ్వాలనేది ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల తనకి ఏంటంటే రేసర్ అవ్వాలనేది ఛాన్స్ పోతుంది. సరే, ఆ టైం తర్వాత తనకు బ్రదర్కి అనేది బాగా ట్రైనింగ్ ఇచ్చి ఈ రేసర్ అవ్వాలనేది బాగా ట్రైనింగ్ ఇచ్చి తనని అందులో ట్రైన్ చేసి పంపించేస్తూ ఉంటారు. తను కొంచెం టాలెంట్ ఉంటుంది కానీ కొంచెం దానిలో గెలవాలని ఆశ ఉండదు. అలా స్టోరీ చూపిస్తూ ఉంటారు. ఇందులో గెలవడం కోసం తను ఏం చేస్తారంటే మనీ స్పెండ్ చేయాలి. కొంచెం కొత్త బైకులు అనేది, కొత్త ఇన్వెషన్లు అనేది బైక్కి కావాల్సి ఉంటుంది కదా. దానికోసం వీళ్ళేంటంటే మనీ అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం రాబరీస్ అవి ఇవి చేస్తూ ఉంటారు. చిన్న రాబరీస్ అవి ఇవి చేసి కొంచెం అంటే అడ్వెంచరస్, యాక్షన్, క్రైమ్ అన్నీ జరుగుతూ ఉంటుంది. చివరికి తన డ్రీమ్ తను బ్రదరు తను ఇద్దరు కలిసి నెరవేర్చుకోవడం బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉందని మాట్లాడుకుంటే, సినిమా అయితే కొంచెం పర్లేదు, 1 time చూడవచ్చు. ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. మొత్తం ఒక రేసింగ్ మీదే ఉంటుంది సినిమా చెప్పాలంటే. బైక్ రేసింగ్, కార్ రేసింగ్తోనే ఉంటుంది సినిమా అంతా. 1 time చూడవచ్చు ఫ్రెండ్స్, హ్యాపీగా, నో ప్రాబ్లం. ఓకేనా? నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ. Pulling up black windows once you go down. You must be crazy.